వియర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ఈ వీకెండ్ రోజున మనకి అమెరికన్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ క్లోజింగ్ కనిపించింది. నాస్డాక్ 1% మేర, అలాగే నాస్డాక్ చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. S&P 500 0.24, అలాగే డౌజోన్స్ 0.13% మేర నిన్న లాభాల్లో క్లోజ్ కావడం చూస్తున్నాం. S&P 500 వరుసగా మనకి రికార్డ్ ఫ్రైడే నమోదు చేసింది, మరొక రికార్డు నమోదు చేసింది. వారంలో 2% వరకు S&P 500లో మళ్ళీ మనం జంప్ చూసాం. సో మళ్ళీ బయింగ్ యాక్టివిటీ అక్కడ కొద్ది గొప్ప కొనసాగుతూనే ఉంది. స్టిల్ పాజిటివిటీ అయితే యుఎస్ మార్కెట్స్లో ఉంది. సో అక్కడి నుంచి మనం పెద్దగా నెగిటివ్ కానీ ఆర్ఎల్స్ ఆందోళన పడాల్సిన అవసరం ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కి సంబంధించి కొద్దిగా డిలే అయ్యేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆక్స్ఫర్డ్ WHO సైంటిస్టులు మరింత డేటా కోసం అవైట్ చేస్తున్నారు. మరింత మందికి టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే అధికారికంగా ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో అదొకటి కొద్దిగా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. కానీ అదర్ దాన్ దట్ వాళ్ళు చేసిన ఈ ఫ్రైడేకి సంబంధించి ఉన్న సేల్స్ కానీ, లేకుంటే థ్యాంక్స్ గివింగ్ సేల్స్, ఇవన్నీ కూడా మెరుగ్గానే అనుకున్న దానికంటే బెటర్గానే వచ్చాయని చెప్పి అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ట్రంప్ మరొకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ సేస్ హీ విల్ లీవ్ ఆఫీస్ ఇఫ్ బిడెన్ విక్టరీ ఈస్ కన్ఫర్మ్డ్. ప్రెసిడెంట్ మూవ్స్ క్లోజర్ టు యాక్సెప్టింగ్ డిఫీట్ బట్ ఇన్సిస్ట్ పోల్స్ వర్ రిగ్డ్. సో మరొకసారి బిడెన్ విక్టరీ కన్ఫర్మ్ అని తనకు అనిపించిన తర్వాత మాత్రమే ఈ ఆఫీస్ వైట్ హౌస్ వదిలి వెళ్తాను, కానీ అప్పటి వరకు ఇట్లాగే ఉంటాను అని చెప్తున్నారు. అండ్ దానికి తోడు ఎలక్ట్రల్ కాలేజ్ కన్ఫర్మ్ చేస్తేనే బిడెన్ విక్టరీని ఆయన బయటికి వెళ్తానని చెప్పడం. సో ఇంకా ఇది వెళ్ళడానికి ఇంకా టైం బాగా ఉంటుంది, ఇది చాలా లాంగ్ ప్రొసీజర్, లాంగ్ ప్రక్రియ అని చెప్పి ఆయన చెప్పడం బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు వెళ్ళేందుకు ఆయన సిద్ధంగా లేరా అని కూడా ఒక డౌట్ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే. సో ఇది కూడా మార్కెట్స్ కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఫేస్బుక్స్ క్రిప్టో కరెన్సీ లిబ్రా టు లాంచ్ ఇన్ జనవరి. సో ఫేస్బుక్ గత ఏడాది చెప్పినట్టు ఈ క్రిప్టో కరెన్సీ లిబ్రా ఇక పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినట్టు కనిపిస్తుంది. జనవరి నుంచి వాళ్ళ లిబ్రా కరెన్సీ మార్కెట్లోకి రాబోతోంది. ఇంకా దీనికి సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి, రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి సంబంధించి క్రిప్టో కరెన్సీకి ఒక్కొక్క రూల్ ఉంది. సో దానికి తగ్గట్టు వీళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ ఈ స్పేస్ని అబ్జర్వ్ చేస్తుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. బట్ రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది డే అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెగ్యులర్ కరెన్సీస్ ఏ దేశానికి సంబంధించిన ఆ దేశానికి కరెన్సీ ఇక ఎగ్జిస్టెన్స్ అనేది మెల్లమెల్లగా ప్రభ తగ్గి, డాలర్ లాంటి కరెన్సీస్ ప్రభ కూడా తగ్గి, గోల్డ్ కూడా కొద్దిగా తగ్గి, క్రిప్టో కరెన్సీస్ లాంటివి మేబీ ఎక్కువ ఫోకస్ ఉండేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్న తరుణంలో మేబీ ఈ స్పేస్ కొద్దిగా హీటప్ అవ్వచ్చు బాగా. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూసే ముందు మనకి వెల్త్ క్రియేటర్స్లో ప్యాక్ తీసుకున్న వాళ్ళు చాలా మంచి రిటర్న్స్ని, చాలా మంచి ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పదే చెప్తున్నాము, ఈ షార్ట్ టర్మ్ కోసమనో లేకుంటే ట్రేడింగ్ కోసమనో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి డబ్బులు వస్తున్నాయని చెప్పే ఉద్దేశం ఇది. సో షార్ట్ టర్మ్ కోసం పరుగులు తీసి చిన్న స్టాక్స్ కొని, స్మాల్ క్యాప్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కొని డబ్బులు పోగొట్టుకునే కంటే క్వాలిటీ స్టాక్స్లో డీసెంట్ రిటర్న్స్, తక్కువ టైంలో డీసెంట్ రిటర్న్స్ వస్తున్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంగ్ టర్మ్ స్టాక్ ఎవరికైతే లాంగ్ టర్మ్ ప్యాక్లో ఉన్నారో వెల్త్ క్రియేటర్స్ వాళ్ళకి మనం 72 రూపీస్లో ఇచ్చాం. సో నిన్న 120 రూపీస్, అక్టోబర్ 1st ఆ స్టాక్ ఇచ్చాం. సో 50 రూపీస్ మనకి ఆల్మోస్ట్ 45 to 50 రూపీస్ రిటర్న్, 65% రిటర్న్ చాలా తక్కువ టైంలోనే వచ్చింది. సో అన్నీ అలా వస్తాయని మనం చెప్పలేం, కానీ బట్ డీసెంట్ రిటర్న్స్ మనకి యావరేజ్న మన పోర్ట్ఫోలియోలో చూసుకుంటే డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో రికమెండ్ చేసిన చాలామందికి తెలిసే ఉంటుంది, పాలీమెడిక్యూర్ కానీ, సింజిన్ ఇంటర్నేషనల్, గ్లెన్మార్క్, టెస్ట్ బై టీటబుల్స్, అపోలో హాస్పిటల్స్, ఇంకా ఈ లిస్ట్ ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు కానీ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. అండ్ మా మహానగర్ గ్యాస్ కూడా మొన్న యాక్చువల్గా ఎగ్జిట్ అవ్వమని చెప్పి మన కొంతమంది సబ్స్క్రైబర్స్కి చెప్పాము వీళ్ళకి. అయితే ఎవరైతే హోల్డ్ చేయలేని ఆ షార్ట్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు అని చెప్పి నిన్న చాలా స్ట్రాంగ్ జంప్, మనం ఆల్మోస్ట్ 15 to 16% ఆఫ్ జంప్ మనం మహానగర్ గ్యాస్లో చూసాము. సో అలా
కొద్దిగా ఓర్పుగా ఉండి స్టాక్స్ సెలెక్ట్ చేసిన స్టాక్స్, ఎందుకంటే చాలా కన్విక్షన్తో ఫండమెంటల్లీ బాగా రీసెర్చ్ చేసి స్టాక్స్ ఇస్తాం కాబట్టి ఆ స్టాక్స్లో మనం హోల్డ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మంచి డబ్బులు వస్తున్నాయి కూడా. అండ్ రీసెంట్గా దీపావళికి మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఎవరైతే దీపావళి స్టాక్స్ తీసుకున్నారో వాళ్ళు కామెంట్ చేయండి, లేదంటే వెల్త్ క్రియేటర్స్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఎలాంటి సర్వీస్ మా దగ్గర నుంచి వస్తుందని చెప్పి, ఎందుకంటే మీరు ఇతరుల ప్రేలో పడకుండా, అంటే ఇతరుల దీనిలో డబ్బులు పోగొట్టుకోవద్దు అన్నది ఏకైక ఉద్దేశం, కానీ ఏదో దీనిలో పూర్తి స్థాయిలో వీళ్ళు జాయిన్ అవ్వమని చెప్పడం కాదు. బట్ క్వాలిటీ స్టాక్స్ వైపు ఉండండి అని చెప్పే ఉద్దేశమే మాది. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో మనకు జీడిపి నెంబర్స్ వచ్చాయి. నిన్న ఎకానమీ రీబౌండ్ అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అయింది, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా కోలుకుంది. నిన్న వచ్చిన డేటాలో 7.5% మాత్రమే కాంట్రాక్షన్ మనకు కనిపించింది. ఓవరాల్గా మంచి గ్రోత్ పాత్ర మనం కనబరిచినట్టే ఉంది ఈసారి, ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ మనం బెటర్ వికెట్ మీద ఉన్నాం. లాస్ట్ క్వార్టర్ అంటే జూన్ క్వార్టర్లో 23.4 అంటే ఆల్మోస్ట్ 24% మైనస్ ఉంటే అది ఈసారి 7.5కి రెస్ట్రిక్ట్ అయింది. మిగిలిన కంట్రీస్ లైక్ యూకే లాంటిది 9.6 దాకా ఉంది. బట్ ఒక్క చైనా మాత్రమే 5% గెయిన్, అంటే 5% ప్లస్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ యూఎస్ లైక్ -3%, ఇండోనేషియా -3.6, స్వీడన్ -4.1, ఇటలీ -4.7 ఇలా ఉండడం మనం చూస్తున్నాం. బట్ ఈసారి అగ్రికల్చర్ కూడా బాగా సపోర్ట్ చేసింది మనకి. అండ్ ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి సంబంధించి చూస్తే ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ ఇద్దరు ఆర్బిట్రేషన్ ఎక్స్పర్ట్లని తీసుకోబోతున్నారు. ఇది బాగా ఒక రఫ్ ప్యాచీలా ఉండబోతుంది, ఎందుకంటే అంత ఈజీగా ఇద్దరు పార్టీలు వెనక్కి తగ్గేట్టు కనిపించట్లేదు ఈ ఇష్యూలో మాత్రం. సో ఇది చాలా దూరం వెళ్ళేట్టు కనిపిస్తుంది. ఇట్స్ స్వీట్ నవంబర్ ఫర్ ఎఫ్పిఎస్ మన అందరికీ థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలి, ఎందుకంటే అంతటి ఫ్లోస్ మనకు మార్కెట్స్లోకి వస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఈ స్థాయిలో పరుగులు తీస్తుంది. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా అండ్ ఫర్ ట్రస్టింగ్ అస్. ఫండ్ మేనేజర్స్ ఎక్స్పెక్ట్ ఫ్లోస్ ఇంటూ ఎమర్జింగ్ మార్కెట్స్ టు కంటిన్యూ ఇన్ డిసెంబర్స్ బట్ అట్ ఏ మోడరేట్ పేస్లో ఉండొచ్చు ఈసారి డిసెంబర్లో అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ అనేది కొద్దిగా మనకి హాలిడే సీజన్ లాంటిది, బట్ ఎప్పటి నుంచో అదే ఉంది. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే పెద్ద ఇన్వెస్టర్స్ డిసెంబర్లో హాలిడేస్కి వెళ్ళేవాళ్ళు, అప్పుడు పెద్దగా ట్రేడ్ చేసేవాళ్ళు కాదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఉంది కాబట్టి సో ట్రేడింగ్ ఈరోజు చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఒకప్పుడు మాదిరి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కాబట్టి మనం పూర్తిగా దాన్ని డిసెంబర్లో పెద్ద యాక్టివిటీ ఉంటుందని కూడా అనుకోలేము. సో యాజ్ యూజువల్గా ఉంటుంది డిసెంబర్లో కూడా మన బిజినెస్. కోటాక్ రికమెండ్స్ బై ఫర్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఈక్విటాస్ ఉజ్జీవన్. సో ఈ కోటాక్ రికమెండ్ చేస్తుంది, ఎందుకంటే స్టాక్ బాగా పడి ఉంది కాబట్టి ఈక్విటాస్ది మనం పిక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కోటాక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ రికమెండ్ చేస్తుంది హోల్డింగ్ కంపెనీస్ని. ఎందుకంటే కరెంట్ వాల్యుయేషన్స్ బాగా చీప్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం పిక్ చేసుకున్నట్టయితే డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. బ్రోకరేజ్ ఎక్స్పెక్ట్స్ డిస్కౌంట్స్ టు ష్రింక్, సీ బెటర్ రిస్క్ రివార్డ్ అండ్ హోల్డింగ్ కంపెనీస్. సో హోల్డింగ్ కంపెనీస్ ఈక్విటాస్ లాంటి హోల్డింగ్ కంపెనీస్ని పిక్ చేసుకున్నట్టయితే ఆ హోల్డింగ్ కంపెనీస్ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళ వాల్యుయేషన్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుతుంది. బర్గర్ కింగ్ ఐపీఓ టు ఓపెన్ ఆన్ December 2 అట్ ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 59.60. సో 59-60 రూపాయల ప్రైస్ బ్యాండ్తో బర్గర్ కింగ్ ఐపీఓ వస్తుంది. దాదాపుగా ఈ కంపెనీ 810 కోట్ల రూపాయల మేర ఈ మార్కెట్స్ నుంచి రైజ్ చేయబోతుంది. యూఎస్కి చెందిన ఇండియన్ సబ్సిడరీ కంపెనీ ఈ బర్గర్ కింగ్ అనేది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో ఈ కంపెనీ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో వీటికి కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిఎల్ఎస్ఏ, ఎడెల్వైజ్, జేఎం ఫినాన్స్ వీళ్ళు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్గా ఉన్నారు. సో ఇది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలా లేదా అన్న డీటెయిల్స్ ఇంకా పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. December 2 నుంచి 4వ తారీఖు వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం ఈ ప్రోగ్రాంలోనే మాట్లాడుకుందాం. మోడీ టు విజిట్ 3 మేజర్ వ్యాక్సిన్ మేకింగ్ యూనిట్స్. సో సీరం ఇన్స్టిట్యూట్ని, పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్, హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ అండ్ అహ్మదాబాద్లో ఉన్న జైడస్ బయోటెక్ పార్క్ని ఇవాళ మోడీ సందర్శించబోతున్నారు. ఎందుకంటే అక్కడ వ్యాక్సిన్ ట్రయల్స్ ఏ విధంగా సాగుతున్నాయి అండ్ స్టేటస్ ఏంటి అండ్ రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్కి సంబంధించి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, లాజిస్టిక్స్, ఇలా చాలా అంశాలు మోడీ స్వయంగా సదరు ప్రాంతాలకు వెళ్ళి, అంటే సదరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వెళ్ళి ప్రత్యక్షంగా మాట్లాడవి తెలుసుకోబోతున్నారు. సో దీనికి సంబంధించిన యాక్టివిటీ కూడా మనకి ఉండొచ్చు. సో చాలామంది ఇండియన్ ఇమ్యూనలాజికల్స్, భారత్ బయో ఇలాంటి స్టాక్ మార్కెట్లు ఉన్నాయేమో అని చెప్పి
వీటిలో పెడుతున్నారు. సో భారత్ బయో అయితే లిస్టెడ్ కంపెనీ కాదు, అండ్ సీరం ఇన్స్టిట్యూట్ కూడా లిస్టెడ్ కంపెనీ కాదు. ఎస్పెషల్లీ ఈ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ అన్న స్టాక్ కూడా బాగా పెరిగింది. అయితే దీనికి డైరెక్ట్గా వీళ్ళతో ఏం సంబంధం లేదు కాబట్టి ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, స్టాక్ బాగా పెరిగింది. ఫిజికల్ డెఫిసిట్ అట్ 120% ఆఫ్ FY21 టార్గెట్. సో FY21లో మన ఫిజికల్ డెఫిసిట్ని మించిపోయాం. అప్పు బాగా పెరిగిపోతుందని, ద్రవ్య లోటు బాగా పెరిగిపోతుంది. 120% ఉండాల్సిన దానికంటే ఎక్కువ 120% మనం అప్పులు ఎక్కువ తీసుకుంటున్నాం. డెఫిసిట్ స్టూడ్ అట్ 9.53 lakh crores. అక్టోబర్ నాటికి దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయల మేర అప్పు మన నెత్తిన ఉంది. గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్ 17% పెరగడం ఇది ఒక రకంగా పాజిటివ్ అంశం. సో డెట్ బాగా పెరుగుతుంది అన్నది మనం కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ పరంగా చూస్తే చీర్ ఇన్ రెసెషన్, ఎకానమీ ఆన్ ద మెండ్. సో ఫస్ట్ పేజ్లో ఈ వార్త ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని మన జీడిపి ఇచ్చింది, పర్ఫామ్ చేసింది. న్యూ క్యాపెక్స్ మార్జిన్ ఎక్స్పాన్షన్ టు ఎయిడ్ దివీస్ ఎర్నింగ్స్ గ్రోత్. సో దివీస్ ల్యాబ్స్కి బయట మార్కెట్లో నెంబర్ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 5,000 రూపాయల దాకా టార్గెట్ ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్కి మార్కెట్లో ఉంది లాంగ్ టర్మ్ కోసం. సో బ్రోకరేజ్ ఎస్టిమేట్ 30% యాన్యువల్ గ్రోత్ ఇన్ నెట్ ప్రాఫిట్ ఓవర్ FY2023. ఈ 2023 వరకు యాన్యువల్ గ్రోత్ 30% యాన్యువల్ గ్రోత్ వరుసగా 3 ఏళ్ల పాటు ఇచ్చిందంటే కంపెనీ ఏ స్థాయిలో పర్ఫామ్ చేస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నెట్ ప్రాఫిట్ పెరిగిందంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్టాక్ మీద కూడా ఉంటుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు ఇచ్చిన క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పాన్షన్, విస్తరణ ప్రణాళికలు, మార్జిన్ ఎక్స్పాన్షన్స్ కూడా పెరిగి దివీస్కి అన్నీ కలిసి రాబోతున్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్కెట్లో చాలా హోప్స్ ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ మీద కూడా ఉన్నాయి. ప్రైజింగ్ బాగా ఎక్కువ అని అనుకుంటారు కానీ బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ దివీస్ ల్యాబ్స్లో బాగా ఉంది. మెర్జర్ ఆఫ్ HDFC ట్విన్స్. సో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. HDFC అండ్ HDFC బ్యాంక్ రెండు మెర్జ్ చేయబోతున్నారా, మెర్జ్ చేస్తారా అన్న ఒక వార్తలు కూడా బయట స్ట్రీట్లో ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ రెండు మెర్జ్ చేస్తే ఆ సినర్జీస్ కలిసి ఇంకా బెటర్ కంపెనీగా మారే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ IWG ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి కొద్దిగా టైట్ కాబోతుంది. లిక్విడిటీకి సంబంధించి పదే HDFC ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు అలాంటి తరుణంలో HDFCని అంటే మన హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ని HDFC బ్యాంకులో కనుక విలీనం చేసినట్టయితే లిక్విడిటీ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. అండ్ రీటైల్ లోన్ అంటే ఇంతకాలం ఏంటంటే ఎక్కువగా HDFC పూర్తిగా రీటైల్ మీద బెట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే రిస్క్ బాగా తగ్గించుకోవడానికి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వాటికి లోన్స్ ఇవ్వకుండా ఉండింది. అలాగే ఇటువైపు HDFC బ్యాంక్ ఏమో రీటైల్ పార్టిసిపేషన్ బాగా తగ్గుతూ, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇది వీళ్ళ బిజినెస్ బాగా తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు సంస్థలు కనుక మెర్జ్ అయినట్టయితే చాలా పెద్ద కంపెనీగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. రెండు కంపెనీల ఫర్ HDFC విత్ అన్ అసెట్ సైడ్ అంటే HDFC దాదాపు 4.6 ట్రిలియన్ అంటే 4.6 లక్షల కోట్ల రూపాయల అసెట్ సైజ్ ఉన్న కంపెనీ ఈజీగా మెర్జ్ అయ్యేందుకు HDFC బ్యాంకులో అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ రీసెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IWG ఒక వస్తున్న సిఫార్సులు అనుకోవచ్చు, సూచనలు, వాళ్ళు చేస్తున్న ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్న అంచనాల ప్రకారం అయితే. సో మొత్తానికి చూసుకున్నట్టయితే వైల్ దేర్ ఆర్ బిజినెస్ అడ్వాంటేజెస్, కాస్ట్ సినర్జీస్ విల్ బి క్రిటికల్. ఓవరాల్ ఇట్ క్యాన్ బి ఏ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్. సో అయితే దీని మీద అటు HDFC వైస్ చైర్మన్ CEO KK మిస్త్రీ గారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దెర్ ఆర్ నో సచ్ మేజర్ టాక్స్ అని చెప్తున్నారు. బట్ మొత్తానికైతే ఏదో సంథింగ్ యాక్టివిటీ జరిగేట్టుగా ఉండొచ్చేమో అని కూడా ఉంది. సో దీన్ని కూడా కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి HDFC అండ్ HDFC బ్యాంక్. అనదర్ బ్రైట్ స్పాట్ అట్ 3.4% ఫార్మ్ స్టేస్ అండ్ గ్రోత్ పాత్. సో ఈసారి మనం గట్టెక్కించిందంటే వ్యవసాయం రంగం గట్టెక్కించిందని అనుకోవచ్చు. 3.4% వృద్ధిని ఈసారి వ్యవసాయ రంగం కనబరిచింది. మనం గత కొద్ది కాలం నుంచి 6 నెలల నుంచి ఆల్మోస్ట్ ఇదే చెప్తూనే ఉన్నాము. వ్యవసాయానికి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, రూరల్ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి అందుకు తగ్గట్టుగానే మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకి అగ్రి స్పేస్ మీద గతంలో బెట్ చేసిన వాళ్ళకు కూడా వచ్చే. స్టిల్ ఇంకా ఇందులో పొటెన్షియల్ అగ్రి థీమ్ పొటెన్షియల్ బాగా ఉంది. కాకపోతే ఇది ఏంటంటే సీజనల్ ప్లే, 365 రోజులు వీటిలో యాక్టివిటీ ఉండదు. సో కొద్ది సీజన్ అంటే వర్షాల కాలంలో మాత్రమే ఇందులో యాక్టివిటీ చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంటుంది. దాని తర్వాత అల్లీడ్ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ పంట చేతికి వచ్చే టైంలో ఆ పంట ఫస్ట్ వీళ్ళు సో చేస్తున్న టైంలో సీడ్ కంపెనీస్కి, తర్వాత ఫర్టిలైజర్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఏమో పూర్తి పంట చేతికి అదే టైంలో ట్రాక్టర్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. అదే పంట చేతికి వచ్చిన
తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి, టూ వీలర్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. ఇలా ఏ టైంకి తగ్గట్టు మనం ఆ టైం నిర్ణయాలు తీసుకొని ఈ స్టాక్స్ మీద కూడా మనం దృష్టి పెట్టుకోవచ్చు. ఇంట్రాస్పెక్ట్ అండ్ లో స్టాక్ మార్కెట్ వాల్యూ, దీపం సెక్రటరీ సేస్ పిఎస్యూస్. సో ప్రభుత్వ రంగ కంపెనీలు ఎందుకు స్టాక్ వాల్యుయేషన్స్ తక్కువ ఉన్నాయి, మీరు ఇన్వెస్టర్స్ని ఎందుకు మెప్పించలేకపోతున్నారు, స్టాక్ ప్రైస్ ఎందుకు వెన్ కంపేర్డ్ విత్ బెంచ్ మార్క్ ఇండెక్స్ మనకంటే తక్కువ ఉంది, ఇలా అని చెప్పి పిఎస్యూ కంపెనీస్ చీఫ్ అంటే వాళ్ళ అధిపతులతో అధినేతలతో సిపిఎస్యు ఎంటర్ప్రైజ్ అంటే దీపం అని ఉంటుంది కదా, డిస్ఇన్వెస్ట్మెంట్ సెక్రటరీ ఆయన తుహిన్ కుమార్ పాండే గారు వీళ్ళందరికీ తలంటారు అని చెప్పి ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సో మీరు కూడా ఇన్ లైన్ విత్ ఆర్ ఇన్ ట్యాండమ్ విత్ ప్రైవేట్ కంపెనీస్ పనిచేయండి, ఇన్వెస్టర్స్ని మెప్పించండి, ఎప్పటికప్పుడు కంపెనీల యాక్టివిటీని తెలియజేయండి, యాక్టివ్గా ఉన్నామని చెప్పి తెలియజేయండి, షేర్ ప్రైజ్కి సంబంధించి కూడా కాస్త దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. బట్ దీన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటారా, ఇమీడియట్గా చేర్పులు చేస్తారా అన్నది ఇక మనమైతే దాని మీద కామెంట్ అయితే చేయలేం. హెటరో టు మేక్ 100 million ఆఫ్ 10 కోట్ల దాదాపు స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు తయారు చేయబోతున్నామని చెప్పి హెట్రో చెప్తుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్తో కూడా వెళ్ళి పాటికే ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి, బట్ తయారు చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి ఇస్తారా లేదా అన్నది మన ఇక్కడ హెల్త్ అథారిటీస్, హెల్త్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ వివిధ దేశాల నుంచి వీళ్ళకి బాగా డిమాండ్ వస్తుంది కాబట్టి, దాదాపు 50 దేశాల నుంచి తమ వ్యాక్సిన్కి డిమాండ్ వస్తుంది కాబట్టి అందుకు తగ్గట్టు చేయడానికి కంపెనీతో టైఅప్ పెట్టుకున్నామని చెప్పి రష్యన్ గవర్నమెంట్ లైక్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, రష్యా ప్రభుత్వానికి చెందిన కంపెనీది ఆర్డీఎఫ్ అది చెప్తుంది. సో మొత్తానికి అయితే హైదరాబాద్ చెందిన చాలా కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో దాదాపుగా సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.